హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకీ స్టార్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొండపల్లి ఖిల్లా దగ్గరకు వచ్చాం. చూడండి, రాజుల జయాపజయాలకు సంబంధం లేని అసంపూర్ణమైన కోట ఇది. చరిత్ర ఎప్పుడూ మారుతూ ఉంటుంది. గొప్ప సామ్రాజ్యాలు ముగిసి వాటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త సామ్రాజ్యాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అలా ప్రతి సామ్రాజ్యానికి ఏదో ఒక అద్భుతమైన చరిత్ర ఉంటుంది. అలాంటి ప్రత్యేకత కలిగిన కొండపల్లి కోట మీకు ఈరోజు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇదిగో కొండపల్లి బొమ్మలంత అందమైన కోట. మరి ఈ వీడియోపై ఓ లుక్ వేయండి. నేను ఇక్కడికి రావటం కూడా ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఇప్పుడు లోపలికి వెళ్తాం రండి. అసలు ఇక్కడ ఏముందో చూడాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు మ్యూజియంలో ఉన్నాం. ఇక్కడ కొండపల్లి బొమ్మలు ఉన్నాయి చూడండి. ఇంకా చెప్పాలంటే ఈ కోట పరిపాలించిన రాజుల విగ్రహాలు అన్నీ ఉన్నాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ కోట లొకేషన్ కూడా అసలు ఎలా ఉంటుందో ఒక్కసారి చూపిస్తాను. కామన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది కృష్ణా జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అత్యంత కీలకమైన వాటిలో కొండపల్లి ఖిల్లా ఒకటి. సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో ఉన్న కొండపల్లి ఖిల్లా నిర్మాణంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఈ కోట అద్భుతమైన శత్రు దుర్భేద్యమైన కోటగా ఉండేది. 1350వ సంవత్సరంలో అనవేమారెడ్డి అనే రాజు ఓ కొండ కాపరి సూచనల మేరకు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. శత్రురాజుల సైన్యాలు దండెత్తిన సమయంలో వాటి నుంచి రక్షణ కోసం 18 బురుజుల నుంచి కోట సైన్యం వారిని అడ్డుకోవటానికి ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది. శత్రువులపై రాళ్లు వేయటానికి మానవ అవసరం లేని ఓ యంత్రం కూడా ఆ రోజుల్లోనే ఉండేది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకా ఈ ఖిల్లా గురించి చెప్పాలంటే రాజుగారి విహార మందిరం, నర్తనశాల, రాణిమహల్, రథాలు నడపటానికి అవసరమైన రహదారులు, ఇలా ఎన్నో విశిష్టతలు ఉన్నాయి ఈ కోటలో. అంతేకాదు, 400 సంవత్సరాల చరిత్ర గల కొండపల్లి బొమ్మలు కూడా ఇక్కడ దొరుకుతాయి. అయితే కొండలో చాలా ప్రాంతాలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. ఈ కోట ఎన్నో రాజవంశాల పాలనలో ఉండేది. ఇది ఒక వ్యాపార కేంద్రంగా కూడా ఉపయోగపడింది. బ్రిటిషు పాలకులు తమ సైన్యానికి రక్షణలో శిక్షణ ఇచ్చేందుకు ఈ కోటను వాడుకునేవారు. వనవిహారానికి ఇది చాలా అనువైనది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొస్తాను.